హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి బందోసని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా బందోసని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి. అదేనండి ఉప్మా రవ్వ. 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకుందాము. మీరు పెరుగుకి బదులుగా మజ్జిగనైనా వేసుకోవచ్చు. అదే బౌల్లో 1/2 కప్పు వాటర్ని పోసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండిని మూత ఉంచి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను చూడండి. మనకి పిండి అనేది చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. నేనైతే ఈ పిండిలోకి ముందే పోపుని వేసి సిద్ధం చేసుకున్నాను. ఆ పోపుని ఈ పిండిలో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు, సన్నగా తరుముకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. కొంచెం వంట సోడాని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్న పిండిని 2 చెంచాలు వేసుకోవాలి. ఈ పిండిని పల్చగా స్ప్రెడ్ చేయకూడదు. అలాగే వదిలేసి మూత ఉంచి 1 మినిట్ పాటు కాల్చుకుందాము. ఒకవైపు కాలాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూసారా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో. అలాగే 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగతా వాటిని కూడా వేసుకోవాలండి. ఈ దోశలు అయితే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. దీన్ని కూడా ఒకవైపు కాలాక రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి బందోస రెడీ అండి. ఈ బందోస మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీతో అయినా దేంతో అయినా బాగుంటుంది. నేనైతే నిమ్మకాయ కారంతో సర్వ్ చేసుకున్నాను. మీకు నిమ్మకాయ కారం రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. బందోసలు చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.